ఓకే. సో, అండ్ మీరెలా చెప్పారో మీరు కూడా స్ట్రగుల్ అయ్యారు. అండ్ ఈవెన్ సిద్ధు గారు కూడా చాలా స్ట్రగుల్ యాహ్! అయ్యారు. అండ్ చిన్న చిన్న క్యారెక్టర్స్ నుంచి ఆయన మొదలుపెట్టారు. బట్ చెప్పాలేనంటే పర్ఫెక్ట్‌గా సూపర్ సక్సెస్ వచ్చింది అనంటే 'డీజే టిల్లు' అండ్ 'టిల్లు స్క్వేర్' అవును. నుంచే. కరెక్ట్. కరెక్ట్. మంచి గుర్తింపొచ్చింది. ఈవెన్ దో ఆయన లుక్ కూడా చాలా మంది ఇప్పుడు అదే లుక్‌లో అవును. ఉండాలి అనుకుంటున్నారు. బట్ మీరు లుక్ ఎందుకు చేంజ్ చేయలేదు 'టిల్లుది'? లేదండి. వి డిడ్ంట్ వాంట్ ఎనీథింగ్ అబౌట్ టిల్లు. అసలేం చేంజ్ చేయొద్దని అనుకున్నాం. హ్మ్. హ్మ్. అంటే నాకు పర్సనల్లీ చాలా ఫేవరెట్ లుక్ అండి అది. ఓకే. అంటే నేనైతే ఫస్టు సిద్దుని కలిసినప్పుడు అసలు క్లైమాక్స్‌లో హెయిర్ స్టైల్ ఎందుకు హెయిర్ కట్ ఎందుకు చేసావన్నాడు. 'డీజే టిల్లులోనే.' అది హ్మ్. చేయకుండా ఉండాల్సిందే అన్నా. లేదు అది షెడ్ చేయాలది. తనకున్న ఇవన్నీ కట్ చేసేసి ఫ్రెష్ పర్స్పెక్టివ్‌తో లైఫ్‌లోకి దిగటం అన్నదే క్లైమాక్సు 'డీజే టిల్లుకు' అని అన్నాడు. సో, ఓకే. ఐయామ్ లైక్ ఓకే ఫైన్. దేర్ ఈస్ సో మచ్ ఇన్ దట్ అని ఓకే. బట్ రిమెంబర్ మనం టిల్లు స్క్వేర్ చేస్తున్నప్పుడైతే మాత్రం లెట్స్ హావ్ దట్ లుక్ బ్యాక్. బికాస్ అంత పర్ఫెక్ట్‌గా ఒక హెయిర్ స్టైల్ సెట్ అవ్వటం, సిద్ధు ఫేస్ స్ట్రక్చర్ అంతా కూడా నాకు బాగుందనిపించిందండి. హ్మ్. హ్మ్. సో, వి డిడ్ంట్ వాంట్ టు చేంజ్ ద లుక్ ఎట్ ఆల్. అండ్ తన క్లోదింగ్ స్టైల్ గాని, తను మాట్లాడే మాట గాని, వి డిడ్ంట్ వాంట్ టు చేంజ్ బికాస్ అంత లవ్డ్ కల్ట్ క్యారెక్టర్ కదా అది. సో, దాన్ని మనం ఎక్కువ ట్వీక్ చేసినా కూడా పీపుల్ దాన్ని ఏంటి ఏదో అలా ముందులా అనిపియట్లేదే అని అంటారని వి డిడ్ంట్ వాంట్ టు ఈసారి చాలా ట్రెండీగా చూపించారు మా టిల్లుని. మామూలుగా కాదసల. యాహ్! ఓకే. క్రెడిట్ గోస్ టు ద కాస్ట్యూమ్ డిజైనర్ లంకా సంతోషి. తను షీ డిడ్ ద కాస్ట్యూమ్స్ ఫర్ ద హోల్ ఫిల్మ్. కీపింగ్ అసైడ్ అందరిదితో పాటు టిల్లుకి కూడా చేసింది. టిల్లుకి డిఫరెంట్ అప్రోచ్ ఉండాలి కదా! అంటే యాహ్! తన వైబ్రెంట్ కలర్స్ యేసుకుంటాడు. అండ్ తను యేసుకునే షేడ్సే డిఫరెంట్‌గా ఉంటాయి. నార్మల్ పీపుల్ ఎవరు బయట యేసుకోరు అది. హెయిర్ కలర్ యేసుకుంటాడు. ఆ కలర్స్ ఒక 10 కలర్స్ ఉంటాయి షర్ట్ మీద ఎప్పుడు. సో, ఇట్స్ ఎ లాట్ ఆఫ్ కలర్స్ దట్ హి వేర్స్. సో, దానికి ఒక హ్మ్. అప్రోచ్ ఉండాలి. ఈ కలర్స్ కూడా ఉంటాయా? ఇయి గూడా ఏసుకోవచ్చా అని అనిపిస్తుంది. అనిపించే కలర్స్ కూడా యేసుకుంటాడు. మీరు అవును. ఇంటర్వల్ కాస్ట్యూమ్ చూస్తే వైట్ అండ్ రెడ్ బ్లేజర్ విత్ బూట్ కట్ అన్నది ఇట్ ఈస్ సంథింగ్ దట్ నార్మల్‌గా బయట యేసుకొని తిరగలేము మనం. బట్ ఓన్లీ అవును. టిల్లు కెన్ పుల్ ఇట్ ఆఫ్. మీరు ఆ మైండ్ సెట్‌లోకి వెళ్ళిపోవాలి. టిల్లుది యేసుకొని పుల్ ఆఫ్ చేయగలడు. హి యాహ్! కెన్ పుల్ ట్రూ. ఇట్ ఆఫ్ అని అనుకోని వి క్రియేటెడ్ ఆల్ దోస్ డిఫరెంట్ ఇప్పుడు మీరు ఎలా అయితే ఒక సూపర్ హీరోకి ఎలా అయితే కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తారో, అలాగే టిల్లుకి ప్రతి సెగ్మెంట్‌లోనే డిఫరెంట్ కాస్ట్యూమ్ క్రియేట్ చేయాల్సొచ్చిందనమాట. ఓకే. క్లైమాక్స్ మీరు చూస్తే ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్. అవును. ఇంటర్వెల్ బ్లాక్ ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్. ఆహ్, విలన్ దగ్గరికెళ్తున్నప్పుడు ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్. అమ్మాయి దగ్గరికెళ్తున్నప్పుడు డిఫరెంట్ కాస్ట్యూమ్. సో, ప్రతిసారి యాహ్! ఎట్ ఎవ్రి సెగ్మెంట్ వి సా ఇట్ లైక్ ఓకే. ఏ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్ యేసుకుంటాడు టిల్లు. రాండమ్‌గా అయితే ఏ కాస్ట్యూమ్ వేయలేదు సిద్దు మీద. హ్మ్. వి హ్మ్. ఆర్ వెరీ చూసీ ఆన్ ఈ సీన్‌కి ఏ కాస్ట్యూమ్ యేద్దాం అని డిస్కషన్ చేసి వి కేమ్ అప్ విత్ వన్ కాస్ట్యూమ్ అండ్ వి మేడ్ హిమ్ వేర్ ఇట్.